హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ టెల్సా యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? నేను నైట్ టైంలో సమ్మక్క జాతరకు వచ్చాను ఫ్రెండ్స్. అక్కడ మొదటికి మేడారానికి వెళ్ళలేకపోయాను. సో ఈ రాత్రి టైము చూడడానికి ఇక్కడికి వచ్చాను. మంచిర్యాల జిల్లాలో గోదావరి నది తీరాన జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది, కోలాహలంగా. చాలా అంటే చాలామంది వచ్చారు. చూడడానికి కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. చుట్టూ చిన్న చిన్న షాపులు, కాంతి వెలుగులతోటి చాలా అంటే చాలా ఆనందంగా ఉంది చూడడానికి కూడా. మీకు కూడా జాతరను చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఇది కిందికి దిగుతున్నాము. ఇలా ముందుకు వెళ్తూ ఉంటే లోపలికి ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కూడా దర్శనం చేపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఇక్కడికి వచ్చిన భక్తులు ఇలా స్నానాలు కూడా ఆచరిస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇటు పక్క నుంచి దర్శనం చేసుకోవాలి, ఇటు ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి, లైన్ కట్టుకుంటూ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. నేను మీకు ఇంకా లోపలికి వెళ్ళి చూపిస్తాను. వీళ్ళందరూ జాతరకు వచ్చిన జనాలే. కిటకిటలాడిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ చాలామంది దర్శనం చేసుకొని వచ్చారు కాబట్టి మనకి ఇప్పుడు కొంచెం తొందరగా అవుతుంది ఫ్రెండ్స్. నైట్ టైం కాబట్టి తొందరగా దర్శనం అవుతుంది. ఇవే ఫ్రెండ్స్ గద్దెలు. సో మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునే ప్రయత్నం చేద్దాము. నైట్ టైము నేను కూడా ఫస్ట్ టైంలో రాత్రి వెళ్ళి దర్శనం చేసుకోవడము. సో వెళ్దాం ఫ్రెండ్స్, వెళ్ళి చేసుకుందాం దర్శనం. లోపలికి వచ్చేసాము. అమ్మయ్య, మొత్తానికి దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. దర్శనం అయిన తర్వాత చుట్టూ ఒకసారి వ్యూ చూపిస్తున్నాను చూడండి. ఈ గద్దెల పక్క పొంటే శివుని గుడి కూడా ఉంది. మీకు స్టార్టింగ్ వీడియోలో చూపించాను, దాని నుంచి ఎలా గుడి నుంచి వెళ్ళే. సో ఇక్కడ ఇంకా ముందుకు వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్. అటు ఇటు చిన్న చిన్న కొట్లు, చిన్న చిన్న దుకాణాలు, ఆ కాంతి వెళ్తులతో ఎంత అందంగా కనిపిస్తుందో. చివరిగా ఈ వ్యూ మీకోసం ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళి ఆ నుంచి వెళ్ళి ఆ గద్దెల దగ్గర లైటింగ్ ఫోకస్ ఎలా ఉందో మీకోసం ఈ వీడియో తీశాను. చాలా కాంతులు విరజిమ్ముతున్నాయి.
సో ఇంతే ఫ్రెండ్స్ వీడియో. మీకు గిట్లా ఈ వీడియో గిట్లా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.